ఎవరైనా పచ్చడి పట్టిస్తే తింటమే కానీ ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకంటే ఎలా వస్తుందో అని భయంతో ఈసారి అయితే కొంచెం డేర్ చేసి అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఒకసారి అయితే మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే 2 కేజీల రొయ్యలు తీసుకుంటే కేజీ అయినాయి. వాటిని నరాలు కూడా తీసేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దోరగా వేయించుకొని మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. 300 ml ఆయిల్ తీసుకొని ఇట్లాగా రెడ్గా అయితే రొయ్యల్ని వేయించుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో అయితే 3 స్పూన్ల వరకు అల్లం పేస్ట్ తీసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు అల్లం పేస్ట్ మాడిపోకుండా అయితే వేయించుకోవాలి. అయితే మీ రుచికి సరిపడినంత కారము ఉప్పు తీసుకొని ఇందాక మనం మెత్తగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు అయితే బాగా కలుపుతో వేయించుకోవాలి. దాన్ని అయితే పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అయితే 2 మీడియం సైజు నిమ్మకాయలను తీసుకొని అయితే రసం పిండేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక్క రోజంతా ఉంచి మరుసటి రోజుకైతే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి.